మీరేమో నిర్ణయాలు తీసుకుంటుర్రు, నా బిడ్డను చంపేటట్టున్నారు. 5-6 నెలల నుంచి వచ్చింది. 5-6 నెలల కాంచెల్లి నా బిడ్డను టార్చర్ పెడుతురు మీరు. దానికి నెత్తి నొప్పి లేస్తుంది, అక్కడ మాట్లాడేది ఓరుడు దానికి పడది, నెత్తి నొప్పి లేచి పడిపోతుంది. మీరు అద్దు దయచేసి అల్లుడు నువ్వు ఇంటికో అని అన్న. ఏ అత్తమ్మ ఇప్పటి నుంచి అడుగు పెట్ట నేను మా ఇంటికాడ మా అన్నలు మా అమ్మ నీ బిడ్డని చంపుతానే పట్టిర్రు. మొత్తం కట్నం 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 పిల్లని మాట్లాడి పెట్టిర్రంట. నేను కూడా ఒక ఫస్ట్ దీన్ని చేసుకుని ముందు పోయి చూసొచ్చిండు, దాన్ని చూసొచ్చిండు. అవరా వాళ్ళు ఇత్తని ఫోన్ చేస్తుర్రట. ఫోన్ చేస్తుర్రు, అరే దాన్ని చంపేసిరా నా మాటినరా, నేను ఎంబెల్లిలో తిరుగుతా. 3 నెలలు కానీ ఇక 3 నెలల్లో ఏంది 3 నెలలు 3 నెలల వారికి 3 నెలలు కూడా పట్టది. ఎంబెల్లి ఉన్నాడు. ఒక్క ఫోన్ చేస్తే ఎంబెల్లి ఒక్క ఫోన్ చేస్తే మన 4 నిమిషం పెడతాడు. ఒక్క రూపాయి మన ఖర్చు తలగది, దాన్ని చంపేసి రాకు అని ఆయన 3 రోజులు ఆయన పెట్టిన. 3 రోజుల దాకా వేయండమ్మ. మా సిటీ నా దగ్గరకు వచ్చింది. అమ్మ 3 ఫోన్లు తీసుకొని పోయిండమ్మ. ఎటు వేయండమ్మా అంటే ఏమన్నా చెప్తున్నా అల్లరి పెట్టుకుంటుంది, ఏమన్నా వేసుకుంటుంది. చిన్న మనసత్వమే, ఏమైనా మనసు తాగుతుందో ఏమైనా వేసుకుంటుందో అని సిట్టి మొగల గురించి ఊక ఆలోచన పెట్టుకోవద్దు. ఏటన్నా పోని ఏటన్నా చేయని, ఇంటికైతే అత్తుండు కదా. మళ్ళీ ఊక ఎటు పోతున్నావు అంటే నన్ను ఊక రద్దు పెడుతురని ఇదొక నరకం అనద్దు. మనం ఏం ఊహించుకుంటుండో ఏం చేస్తుండో నేను రేపు మాట్లాడతామ్మా. కొద్ది ఓపిక పట్టి అని ఒకరోజు చెప్పిన. 3 రోజులు చచ్చిపోతానంగా ఒకరోజు చెప్పిన. ఒకరోజు అయినాక దీనికి బాగా వాంతులు అవుతున్నాయి అమ్మ. కక్కుంటా పడిపోతుంది, నిద్ర పడితే అట్నే పడిపోతుంది. సో ఇది ఇక ఇదొకటి తిన పెడుతున్నా. 3 రోజులు అయినాక 3 రోజులు వేయండి అట్నే. ఇక రేపు చచ్చిపోతానంగా అమ్మ. నేను ఇక్కడ ఊసరలేదని మంచాలవా అన్న. చిన్న నాకు ఒరిగింది. ఒరిగి అమ్మ పెద్దది నాకు ఫోన్ చేస్తా, చిన్నది నాకు ఫోన్ చేస్తా. ఇద్దరు ఫోన్ కలుపుకొని నా కొడుకుకి ఇస్తావా నీ బిడ్డని. మరి నీ బిడ్డలు పెద్దోళ్ళు కదంటే మా చిన్న కోడలు ఏమంటుంది, నీ కొడుకు గింత పిల్లగాడు కానీ నా 2 బిడ్డలు నీకు అంట పెడతా. నువ్వు ఎట్లా దొరకాలి చిట్టి నాకు, నువ్వు ఎట్లా దొరకాలి, నువ్వు కొడుకును గాను. నాకు 2 బిడ్డలు పుట్టిరు చిట్టి, నువ్వు కొడుకును గాను, నీకే ఇస్తా నా బిడ్డల్ని, నీకే ఇస్తా. కొంచెంసేపు టైం పాస్ చేసుకుర్రమ్మా. టైం పాస్ చేసుకొని ఒక్క పక్క బంగారం లెక్క నవ్వుతుంది. నేను అనుకున్నాను నవ్వుకొని అదిలతో మాట్లాడుకుంటుంది కదా అని 10 కూర్చున్నాం. కూర్చొని అమ్మ పండుగపోయే నాకు నిద్ర వస్తుంది అంటే అమ్మ ఇంకా కొంచెం ఊకుందేమో అన్నది. పండుగపో అమ్మ నిద్ర వస్తుంది, ఊక తెలుతూనే ఉంటే ఎట్లుంటుంది. పొద్దులేసి ఆ పని గడటేలా పెట్టుకున్న మొత్తం పని చేసుకోవాలా. పండుగపో అమ్మ నీకు నీరసం వస్తుంది, అమ్మ గుడ్లు తింటావా అని ఇన్ని గుడ్లు గోలిచ్చిన. అది ఉల్లిగడ్డ ఏమేయక ఫ్రై మొత్తం అట్లా ఫ్రై చేసి గింత పెట్టిన నేను అన్నం.